హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఎస్టర్డే మన చిన్న టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఆ టాపిక్ దేని నిమిత్తం అంటే యాక్చువల్గా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య. ఈ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది మన భారతదేశంలో పుట్టిన ప్రతి బాలుడు బాలిక కూడా వాళ్లకు 14 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా వాళ్ళ యొక్క విద్యను అంటే 8 ఇయర్స్ మ్యాక్సిమం 8 ఇయర్స్ వరకు కూడా వాళ్ళు ఉచితంగా ఫ్రీగా ఎడ్యుకేషన్ను పొందే హక్కును కలిగి ఉన్నారు. ఆ నిమిత్తమే మన యొక్క గవర్నమెంట్ కొన్ని షరతులను, కొన్ని అధ్యాయాలు, కొన్ని సెక్షన్స్ను విధించడం జరిగింది. ఈ యొక్క చట్టంలో భాగంగా ఏకలవ్య ప్రాజెక్ట్ను కూడా మన ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఏకలవ్య ప్రాజెక్ట్ గురించి చాలామందికి తెలియదు. ఏంటి ఈ ఏకలవ్య ప్రాజెక్ట్ ఏంటి, దీని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది అంటే యాక్చువల్గా పేద కుటుంబంలో పుట్టిన పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో చదివే విధంగా వాళ్లకు 25% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అంటే వాళ్ళు 25% స్టూడెంట్స్కి ప్రైవేట్ స్కూల్స్లో ఖచ్చితంగా ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క చట్టంలో మొత్తంగా 7 అధ్యాయాలు అలాగే 38 సెక్షన్లు ఒక షెడ్యూల్ను పొందుపరచడం జరిగింది.